అడ్మినిస్ట్రేషన్ ఉంది. కొత్త జిల్లా అయినా, కొత్త మండలాలైనా, కొత్త రెవెన్యూ డివిజన్ అయినా 12 ఏళ్ళైనా ఫలితాలు మెదక్ జిల్లా ప్రజలకు దక్కకపోవడం మాత్రం కేవలం ఇది రాజకీయ నాయకులు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులు చేసినటువంటి లోటే. ఈ విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ అ డాక్టర్ చెప్తలేను, యాజ్ అ క్యాడర్ చెప్తున్నా. కేసీఆర్ గారు ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. వారి కళ్ళకు గంతలు కట్టి వీళ్ళు ఇక్కడ అరాచకాలు చేసిండ్రు. దానివల్లనే దానివల్లనే ఇక్కడ మెదక్లో బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలైందని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా మెదక్ రామాయణపేట నేషనల్ హైవే దానికి సంబంధించి మంచి లేదు. మా ఎంపీ రఘునందన్ అన్న గారు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక మెదక్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయినట్టున్నారు. రామాయణపేటలో యంగ్ ఇండియా స్కూల్ కడతాం 205 కోట్లతోనని 2024 డిసెంబర్లో శంకుస్థాపన చేసిపోయిన ఆయన. మీరు కూడా మర్చిపోయారు, మేము కూడా మర్చిపోయినాం, ప్రజలు కూడా మర్చిపోయినారు. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మెదక్కి వచ్చేటప్పటికి మినీ ట్యాంక్ బండ్ సగంలో ఉంది, రైతు బజార్ సగంలోనే ఉంది, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సగంలోనే ఉంది, చిల్డ్రన్ పార్క్ సగంలోనే ఉంది. వైకుంఠధామం తీసుకుపోయి ఊరు బయట కట్టిరు, 10 ఫీట్ల లోపలికి కట్టిరు. వాన పడితే కనీసం శవాన్ని దహనం చేసేటటువంటి పరిస్థితి కూడా మెదక్లో లేదు. ఇక మరి రింగ్ రోడ్ కావాలని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఖిల్లాని డెవలప్ చేయాలి, టూరిజం వస్తుందని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఈపాటికే. మెదక్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నా నేను. మెదక్ వచ్చినాక తెలిసింది ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్న దగ్గర కూడా మరి ఇన్ని కష్టాలు ఉంటాయని చెప్పి. సరే, ఇవన్నీ ఇక మనము మాట్లాడుకుంటూ ఎంత మాట్లాడుకున్నా కష్టాలు తీరవు. కానీ జరగాల్సినటువంటి అభివృద్ధి మాత్రం జరగాలని చెప్పి నేను బలంగా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఒక నినాదంతో మేము బయలుదేరినాం. ఆ నినాదం ఏంటిది అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మంచి జరగాలని కొంత ఆలోచన పరులు ఎక్కడ బయలుదేరినా కూడా సిన్సియర్గా చేసినటువంటి ఆ ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ అయింది. మొట్టమొదటిది ఫ్రెంచ్ రెవల్యూషన్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో బయలుదేరినటువంటి ఫ్రెంచ్ ప్రజలు సాధించుకున్నారు, లిబర్టీ వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత మన దగ్గర దానికి కూడా మెదక్ గడ్డనే పురుడు పోసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని మన తెలంగాణ రైతులు సాయుధ రైతాంగ పోరాటం చేస్తే దాన్ని కూడా మనం సక్సెస్ చేసుకున్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ భౌగోళిక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే దాన్ని కూడా సాధించుకున్నాం. ఇవాళ నేననేది ఏంటంటే, మన తెలంగాణ సామాజిక తెలంగాణగా పరిడవిల్లాలంటే, ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ముందడుగేసింది. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి పరిపాలనలో అవకాశం రావాలి, దాంతో అధికారం రావాలి, దాంతో ఆత్మగౌరవం రావాలి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చిన్న పదవి అనుభవించినటువంటి అనేక కులాల వారు ఉన్నారు, అనేక వర్గాల వారు ఉన్నారు. వారికి అవకాశం రావాలి. మా ఆడబిడ్డలకు మంచి మంచి అవకాశాలు రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి యువతీ యువకులకు మంచి అవకాశాలు రావాలి. అది జరగాలంటే సామాజిక తెలంగాణ సాధనే మార్గం. మరి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం 2,24,000 రూపాయలు ఉన్నది. అదే యావరేజ్ తెలంగాణ తలసరి ఆదాయం 3,17,000 పైచిల్కు ఉన్నది. అంటే ఇంత కూతవేటు దూరంలో ఉన్నప్పుడు కూడా ఇంత డిఫరెన్స్ ఉంది అని అంటే అందరికీ ఫలాలు సరిగ్గా అందలేదనేటటువంటిది స్పష్టమవుతున్నది. కాబట్టి సరైన అవకాశాలు రావాలని చెప్పి నేను బలంగా కోరుతా ఉన్నాను. ప్రత్యేకించి మన యువతకి గ్రూప్ 1 ఉద్యోగాలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, తెలుగు మీడియంలో, ఉర్దూ మీడియంలో రాస్తున్నటువంటి వాళ్లకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం. అదేవిధంగా ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు అడిగినా కూడా ఉట్టి గ్రూప్సే అన్నట్టు మభ్య పెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి పోలీసులలో నియామకాలే జరుగుతలేవు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. జేఎల్లు, డిఎల్లు, ఏఈలు వీళ్ళది మాట్లాడతలేరు. అసలు హెల్త్ సెక్టార్స్లో ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుంటలేరు. యూనివర్సిటీలలో ఇంతవరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు. గ్రామ కార్యదర్శులు లేరు, రెవెన్యూ సిబ్బంది లేరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొరత ఉన్నది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొరత ఉన్నది. ఉన్నటువంటి ఉద్యోగుల మీదనేమో అడిషనల్ బర్డెన్. అంటే ఒక అంగన్వాడీ టీచర్ ఉంటే ఎంత దారుణం అంటే, మీరు ప్రెస్ మిత్రులందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. అంగన్వాడీ టీచర్ ఉంటే 2 యాప్లు మెయింటైన్ చేయాలి, ఆమె ఒక 10 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. 2 యాప్లు, ఒక 10 రిజిస్టర్లు ఒక అంగన్వాడీ టీచర్ మెయింటైన్ చేస్తే ఆమె హెల్పరు, టీచరు, గర్భిణీ స్త్రీలను ఏడా చూసుకోవాలి, పిల్లల్ని ఏడా చూసుకోవాలి,
మరి ఆ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉన్నది. ఉన్న ఉద్యోగులను బర్డెన్ చేస్తున్నాం. టీచర్ల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఈ యాప్ నింపు, ఆ యాప్ నింపు, వాళ్ళని పాఠాలు అయితే చెప్పనిస్తలేము మనం. అవన్నీ చేస్తున్నాం, కొత్త నియామకాలు చేస్తలేము. గురుకులాలలో గెస్ట్ ఫ్యాకల్టీస్ లేవు, హాస్టల్ వార్డెన్స్ లేరు, R&B నియామకాలు లేవు, RTIలో లేదు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నంటే ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం గమనిస్తే మన తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలంటే అన్ని రకాల మార్పులకు నాంది పలకాలి మనం. బీఆర్ఎస్ హయాంలో కొంత జరిగింది, కాంగ్రెస్ వచ్చినాక ఏమీ జరుగుతలేదు అనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. మరి అది పోవాలి, మార్పు నిజంగా మొదలవ్వాలంటే తెలంగాణ జాగృతిలాగా బలంగా ప్రజల పక్షాన నిలబడి అడిగే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ జాగృతి జనంబాట కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈ జనంబాటలో మేము ఒకటే అంశం చేస్తున్నాం, సమస్యల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల దగ్గర నుండి సమస్యలు తెలుసుకుంటున్నాం, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, తద్వారా దాన్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అది అని కాదు, ఏ రంగంలో అయినా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ప్రతి జిల్లాకు 2 రోజులు ఉంటున్నాం. నిన్న చాలా సమస్యలు విన్నాం. ఇలా పొద్దున కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పాల రైతులతో మాట్లాడి రావడం జరిగింది. నిజంగా కూడా హైదరాబాద్లో ఉండే మాకు తెలుసు, పాలు పిల్లలకు పట్టాలన్నా మనం తాగాలన్నా చాలా టెన్షన్ అవుతుంది, దేంట్లో ఏ మందు కలిపినరో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. సో పాల రైతులకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు